కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం షురూ అయ్యింది. శ్రీలంకతో సిరీస్ కు ముందు అధికారికంగా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. టూర్ కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడి చాలా ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా లంకతో సిరీస్ కోసం జట్టు ఎంపికలో తీసుకున్న నిర్ణయాలపై స్పందించాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడంతో అతని కెరియర్ ముగిసినట్టేనని వార్తలు వినిపించాయి. దీనిపై గంభీర్ సూటిగా జవాబిచ్చాడు. జడేజాను తప్పించలేదని, సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్లు మొదలు కానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని గంభీర్ స్పష్టం చేశాడు. 3 వన్డేల సిరీస్లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలో జడేజా లేనట్లు కాదన్నారు. మరోవైపు అజిత్ అగర్కర్ కూడా దీనిపై మాట్లాడారు. దీర్ఘ టెస్టు షెడ్యూల్ ఉందని, అందుకే జడేజాకు రెస్ట్ ఇచ్చామన్నాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఇద్దరిని ఎంపిక చేయలేమని, ఇద్దరిలో ఒకరే బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుందని అగర్కర్ తేల్చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగానే వన్డే జట్టు కూర్పుపై దృష్టి పెట్టిన గంభీర్ కోహ్లీ, రోహిత్లను ఎంపిక చేసి జడేజాను మాత్రం పక్కన పెట్టడంతో ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు జడేజా కూడా వన్డే టెస్టులకు తమ ప్రణాళికల్లో ఉండాలని కొత్త కోచ్ తేల్చి చెప్పడంతో అలాంటి వార్తలకు తెరపడినట్లయింది.